ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చేపట్టడానికి ఒక కార్యాచరణ తీసుకుంటామని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో చెప్తా ఉన్నాం, 8 నెలల కాలయంలో ఒక్కటి తర్వాత ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో సమిష్టిగా ఈరోజు మా సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమణులు ఈరోజు ఒక ప్రయత్నం మార్పు తీసుకురావాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. మార్పు చూపెడతా ఉన్నాం. చూపెట్టే ప్రయత్న భాగంలోనే ఒకటి తర్వాత ఒకటి చేస్తా ఉన్నాం. మా మహిళా సోదరి మనందరికీ తెలుసు, ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఉన్న 199% మంది నాకో లేకుంటే మా లక్ష్మణ్కో మా దినేష్కో లేకుంటే శైలేందర్కో 200 యూనిట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసే ఇళ్ళకు తప్ప ఈరోజు ఎవరికి కూడా కరెంటు బిల్లులు వస్తలేవు, జీరో బిల్లు వస్తున్నాయి. ఈరోజు చెప్పిన వాటిపై నిలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఇంకా చేయాలని తాపత్రయం ఉంది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టే ప్రయత్నంలో బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా చేస్తూ ఉన్న ప్రయత్నం, దాన్ని గాడిలో పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకో పక్షాన ప్రజలకు చెప్పిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు ఉదాహరణ చెప్తా ఉన్నాం. రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో 18,000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో డిస్బర్స్ చేసి అర్హుడైన రైతు సోదరులందరికీ, ఒకటే మాట మీద అర్హుడైన రైతు సోదరులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాము. వెనకాడేది మొన్న ధర్నాలు చేసిన వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు, మేము అడుగుతా ఉన్నాం. 10 మంది చేసిండట, 10 మందిలో 9 మందికి రుణమాఫీ జరిగింది. పేరు చెప్పమంటే చెప్తాం. ఈరోజు మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని తీసుకొని ఈరోజు రానోళ్ళు ఎవరైనా ఉంటే కొన్ని సాంకేతిక పరమైన సమస్యల పరంగా కొన్ని రాలేదు, కొన్ని బ్యాంకులు కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు పెట్టింది. దాన్ని కూడా పరిష్కారం చేసే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది పెట్టొద్దనే ఒక ఆలోచన ప్రక్రియ భాగంలో ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో 8 నెలల కాలయంలో వారు ఏం చేసిండ్రు, 1,00,000 రూపాయలకు 5 సంవత్సరాలు తీసుకుంటారు. మొదటి సంవత్సరం పావుల, రెండవ సంవత్సరం ఇంకో 10 పైసలు, మూడో సంవత్సరం ఇంకో 10 పైసలు, నాలుగో సంవత్సరం ఇంకో 10 పైసలు. ఎలక్షన్లు వస్తున్నాయంటే మొత్తం 1,00,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు 4.5 సంవత్సరాల కాలయంలో. ఈరోజు ఒక్కటే దఫా చేయాలని ఆలోచన చేసి ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు వస్తే దానిపైన రాజకీయ లబ్ధి పొందామని ఆలోచన చేస్తాం. మేము చెప్తా ఉన్నాం. ఈరోజు ఇంకో పక్షాన రాజకీయ అంశాన్ని పట్టుకుంటే 2 టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఓట్టుకుంటే నిన్న హైదరాబాద్లో అది కాంగ్రెస్ పార్టీపై అంటుర్రా, న్యాయమా ఇది? బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ను నేను అని చెప్తే ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే, మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై నెపం పొంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డగోలు మాట్లాడుతూ ఉన్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా ముందుకెళ్తాం. ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినట్టు కొన్ని అంశాలు ఉన్నాయి. నీటిపారుదలకు సంబంధించిన 2 ప్రధానమైన అంశాలు చెప్పారు. తప్పకుండా అధికారులతో చర్చిస్తాం. దాని తదుపరి డిప్యూటీ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాం, సమయం తీసుకుంటాం, పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మిగిలిపోయిన 18 సంవత్సరాలు నిండిన మరి వారికి కూడా ఏ విధంగా చేయాలి, మన పరిధిలో ఉందా అని ఇప్పుడే మేము ఆర్డీఓ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. దాని పరంగా రిపోర్ట్ ఇవ్వమని, ఏమాత్రం అవకాశం ఉన్నా దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. మేము మన ఈ మధ్యలో చెప్పిండి ఇప్పుడే రాజ్ ఠాకూర్ గారు, ఎప్పుడు లేని విధంగా మన ఉత్తర తెలంగాణలో
ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ప్లాంట్లు పెట్టినాం. విద్యుత్ మనం అందరం చూస్తున్నామంటే ఎన్టీపీసీ పెట్టినాం, సింగరేణికి సంబంధించిన విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు పెట్టినాం. దాని తదుపరి మన ప్రాంతం వైపు ఏ ఒక్క ఉత్పాదక కేంద్రం రాకుంటే రాజ్ ఠాకూర్ గారు మొన్న రామగుండంకు మరి డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు 800 మెగావాట్లకు సంబంధించి కొత్త విద్యుత్ ఉత్పాదన ప్లాంట్కి వారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇది మా కమిట్మెంట్, ఇది మా పట్టుదల. ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కార విషయంలో వెనుకాడకుండా ముందుకు పోతామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ నియోజకవర్గానికి